బాలీవుడ్ని తొక్కేస్తున్న తెలుగు స్టార్స్ వరుసగా నాలుగోసారి దేశంలోనే నంబర్ 1 స్టార్గా ప్రభాస్. టాప్ 10లో 5 స్టార్స్ మన వాళ్ళే. ఇంతకీ ఈ లెక్కలేంటా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అనేటువంటి అభిప్రాయం బలంగా ఉండేది. హిందీ స్టార్ల హవానే దేశవ్యాప్తంగా సాగింది. కానీ కాలం మారింది. ప్రాంతీయ భాషల సరిహద్దులను బద్దలు కొడుతూ ముఖ్యంగా టాలీవుడ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అసలు సిసలైన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ సైతం సౌత్ సినిమాల వైపు, ఇక్కడి స్టార్ల క్రేజ్ వైపు ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ మరియు డేటా అనాలిటిక్స్ సంస్థ ఓర్మాక్స్ మీడియా లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ ఏప్రిల్ 2026 నివేదిక ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. నేషనల్ వైడ్గా ఫిల్మ్ సర్కిల్స్లో ఈ రిపోర్ట్ ఇప్పుడు ఒక రేంజ్లో వైరల్ అవుతుంది. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిని ఉద్దేశించి బిజ్జలదేవ చెప్పేటువంటి వీడు ఎక్కడున్నా రాజేరా అనేటువంటి డైలాగ్ వెండితెరకు మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ రెబల్ స్టార్ ప్రభాస్కి సరిగ్గా వర్తిస్తుంది. ఈ సర్వేలో ప్రభాస్ తన తిరుగులేని క్రేజ్ను చాటుకుంటూ దేశవ్యాప్తంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం ఈ ఒక్కసారే కాదు, గత 4 ఏళ్లుగా ఆయనే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్గా అగ్రస్థానంలో కొనసాగుతుండడం విశేషం. బాహుబలి సిరీస్తో మొదలైనటువంటి ప్రభాస్ మాన్యా కల్కి 2898 AD, సలార్ సినిమాలతో మరింత పీక్స్కు చేరింది. రాబోయే రోజుల్లో ఆయన నటిస్తున్నటువంటి స్పిరిట్, ఫౌజీ సినిమాలు బాక్సాఫీస్ను ఏ రేంజ్లో షేక్ చేయబోతున్నాయో ఈ క్రేజ్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి టాప్ 10 మేల్ సినీ స్టార్స్ల జాబితాలో టాలీవుడ్ హీరోల డామినేషన్ డెఫినెట్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా మొత్తం 10 స్థానాల్లో ఏకంగా 5 స్థానాలకు తెలుగు హీరోలే కైవసం చేసుకోవడం హైలైట్ అనే చెప్పాలి. ప్రభాస్ ఫస్ట్ ప్లేస్లో నిలవగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ 2వ స్థానంలో నిలిచి నార్త్ పరువును కాస్త కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే ఆయనకు గట్టి పోటీనిస్తూ పుష్పరాజ్గా యావత్ దేశాన్ని ఊపేసినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 3వ ప్లేస్ని సొంతం చేసుకున్నారు. తమిళ్ ఇండస్ట్రీ నుండి తలపతి విజయ్ 4వ ప్లేస్ని సొంతం చేసుకోగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 5వ ప్లేస్ని దక్కించుకున్నారు. బాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రణ్వీర్ సింగ్ 6, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. RRR సినిమాతో గ్లోబల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి రామ్ చరణ్ ప్రజెంట్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రాబోతున్న పెద్ది సినిమాతో జూన్ 4న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇక చివరి 3 స్థానాలను గమనిస్తే బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ 8వ స్థానాన్ని, యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ 9వ స్థానాన్ని దక్కించుకోగా టాలీవుడ్ నుండి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ 10వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. తారక్ ప్రజెంట్ డ్రాగన్ మూవీలో యాక్ట్ చేస్తూ తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఏప్రిల్ 2026 రిపోర్ట్లో సగానికి పైగా తెలుగు హీరోలదే డామినేషన్ ఉండడం హైలైట్ అనే చెప్పాలి. టాప్ 10లో 5 స్థానాలను టాలీవుడ్ స్టార్లు దక్కించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తెలుగు సినిమా ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో ఈ ర్యాంకింగ్స్ మరోసారి చూపిస్తున్నాయని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదిరా డార్లింగ్ రేంజ్, బాక్సాఫీస్ కింగ్ మాత్రమే కాదు పాపులారిటీ కింగ్ కూడా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాబోయేటువంటి భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ మరింత సంచలనాలు సృష్టిస్తారనేటువంటి అంచనాలు కూడా ఇప్పటి నుంచే వ్యక్తమవుతున్నాయి. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ ర్యాంకింగ్స్లో గత 4 ఏళ్లుగా ప్రభాస్ నంబర్ 1 పొజిషన్లో ఉండడం నిజంగా ఒక షాకింగ్ అనే చెప్పొచ్చు. అయితే స్టిల్ ఇప్పటి వరకు టాప్ 10లో ఇప్పుడున్నటువంటి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అన్ని లాంగ్వేజ్ దాదాపు చాలా లాంగ్వేజ్ ఉంటాయి. ఆ టాప్ 10లో 5 స్టార్ హీరోస్ మొత్తంగా 5 స్థానాలని టాలీవుడ్ నుంచే ఉండడం అంటే నిజంగా టాలీవుడ్ ఏ రేంజ్కి ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాలా. ఇది చూస్తే డెఫినెట్గా అర్థమైపోతుంది కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మిగతా 5 స్థానాల్లో బాలీవుడ్ ఒకటి అండ్ దాని తర్వాత తమిళ్ ఒకటి ఉంది. కానీ మిగతా 5 స్థానాల నుంచి కూడా మనదే ప్యూర్ డామినేషన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఇప్పుడు పెద్ది రాబోతుంది, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ది, అండ్ దాని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ది డ్రాగన్ రాబోతుంది. ఈ 2 సినిమాలు కనుక రిలీజ్ అయితే ఈ ర్యాంకింగ్స్ డెఫినెట్గా ఇప్పుడు ఎన్టీఆర్ 10th పొజిషన్లో ఉన్నాడు. అది ముందుకెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా నెక్స్ట్ ఇయర్కి డెఫినెట్గా లేకపోలేదు. ఇప్పుడు పెద్ది ఏదైతే చరణ్ ఉన్నాడో రామ్ చరణ్ కూడా ఇప్పుడు పెద్ది రిలీజ్ తర్వాత ఏ రేంజ్కి వెళ్తాడో తెలియదు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సుకుమార్ తోటి ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఇలా ఎటు చూసుకున్నా కానీ కంప్లీట్గా పాన్ ఇండియా హీరోస్ అంటే ఆబ్వియస్గా అదర్ డైరెక్టర్స్ కూడా కంప్లీట్గా తెలుగు వైపే చూసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మేజర్గా ఇప్పుడు మహేష్ బాబు ప్లేస్ ఎక్కడనో 5th or 6th పొజిషన్లో ఉండొచ్చు. బట్ కాకపోతే వారణాసి వన్స్ రిలీజ్ అయిందా,
డెఫినెట్గా మహేష్ బాబు కూడా ఏ రేంజ్కి వెళ్తారో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా, ఎందుకంటే ఆ సినిమా దాదాపు 120 దేశాల్లో ఎట్ ఏ టైం రిలీజ్ అవబోతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో హాలీవుడ్ రేంజ్లో ఇప్పుడు ఈ సినిమాని జక్కన తీర్చిదిద్దబోతున్నారు. కాబట్టి ఈ ర్యాంకింగ్స్, ఇప్పుడున్నటువంటి ర్యాంకింగ్స్ ఏదైతే టాప్ 5 నుంచి వెళ్ళి కిందకున్నటువంటి మన స్టార్స్ కూడా, దాని తర్వాత టాప్ 5లో కూడా ఆబ్వియస్గా తెలుగు స్టార్సే ఉండడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది టాలీవుడ్ సినిమా. ఎందుకంటే బాహుబలితో మొదలైనటువంటి సినిమా, దాని తర్వాత బాహుబలి సిరీస్ కావచ్చు, దాని తర్వాత కల్కి కావచ్చు, అండ్ దాని తర్వాత సలార్ కావచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి సినిమా, దేవర, ట్రిపుల్ ఆర్, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఇండియన్ సినిమాని మొత్తంగా కూడా శాసించే రేంజ్లో సినిమాలు కలెక్షన్స్ అయితే సాధించడం. దాని తర్వాత మన స్టార్స్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టార్స్ అందరూ ఇప్పుడు టాలీవుడ్కి పక్కన డైరెక్టర్స్ పక్కన పెడితే ఈవెన్ సౌత్లో ఉన్నటువంటి అటు తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, అండ్ దాని తర్వాత ఎక్కడైనా కానీ ఈ ఉన్నటువంటి స్టార్స్ అందరంటే ఎక్కువ స్టార్ డైరెక్టర్లు అందరూ కూడా పాన్ ఇండియా సినిమా చేయాలంటే ఆబ్వియస్గా తెలుగు స్టార్స్ అయితేనే ఆ మార్కెట్కి, దాని తర్వాత ఉన్నటువంటి స్టార్డమ్కి పెట్టేటువంటి బడ్జెట్కి డెఫినెట్గా రికవరీ చేయగలనటువంటి దమ్మున్నటువంటి హీరోలు ఇప్పుడు టాలీవుడ్లోనే ఉన్నారని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనందరికీ తెలిసిందే ప్రభాస్ రేంజ్ అండ్ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, సో వీళ్ళ రకరకాలైనటువంటి స్టార్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఈజీగా ఎంత బడ్జెట్ పెట్టినా రికవరీ చేస్తారన్నటువంటి నమ్మకం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్స్లో సైతం ఉంది. అండ్ ఈ నమ్మకమే ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి లిస్టులో టాప్ 10లో టాప్ 5 కూడా తెలుగు నుంచే ఉన్నారంటే అంతకంటే ఇంకా చెప్పడానికి ఇంకేముంటుంది. సో మరి టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.